ఒక మాట చెప్పాలంటే నిన్న పోలీసులు అయితే పూర్తిగా దిగజారుడు వ్యవస్థ, మొత్తం అధికార పార్టీ చెప్పుచూతలనే పోలీసు వ్యవస్థ పనిచేసింది. ఎక్కడ కూడా లేరు. 2000 మంది పోలీస్ సెక్యూరిటీ ఇస్తామని చెప్పిళ్ళు. నిన్న మీరే ప్రెస్ మిత్రుల సాక్షులు. 2000 మంది పోలీసులు ఎక్కడున్నారో ఒకసారి ఆలోచన చేయాలి. కాగితం మీద చూపెట్టింది తప్ప ఎక్కడ కూడా 2000 మంది పోలీసులు కాదు కదా. ఎక్కడ కూడా పట్టుమని 10 మంది కూడా ఎక్కడ కూడా ఊపలేదు. నిన్న 5 గంటలకే వరంగల్ రోడ్ ప్రెజర్ ఉంటుందని చెప్పి మేము చాలాసార్లు చెప్పినాం, వ్రాతపూర్వకంగా ఇచ్చినాం. వరంగల్ రోడ్ ప్రెజర్ ఎక్కువ ఉంటుంది. ఎరెస్ట్వేల్ వరంగల్ జిల్లాతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, ఖమ్మం, నల్గొండ ప్రెజర్ ఎక్కువ ఉంటుంది, ఇక్కడ జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తే నిన్న 5 గంటలకే అసన్పత్తి, ఎల్లాపూర్ దగ్గర చేతులు ఎత్తేసిళ్ళు పోలీసు మొత్తం కూడా. అసలు వరంగల్ పార్కింగ్ సంబంధించినటువంటి అక్కడ నిన్న 5 గంటలకు పెద్దలు ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డి గారు మేమే ట్రాఫిక్ డ్యూటీ చేసే పరిస్థితి వచ్చింది. లాఠీ పట్టుకొని, కట్టె పట్టుకొని. ఆ స్థితి ఎందుకు వచ్చిందో పోలీస్ అధికారులు చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. ఇలా నౌకరీ అధికార పార్టీ కోసం నౌకరీ కాదు మీది. ఇదే ప్రభుత్వం మళ్ళీ ఉంటుందని చెప్పి అనుకోవద్దు. రేపు వచ్చే ప్రభుత్వం బరాబరి బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది. ఖచ్చితంగా ఇలాంటి మరి చిల్లర వ్యవహారాలు చేయవద్దని చెప్పి కూడా పోలీస్ అధికారులు మరొకసారి హెచ్చరించడం జరుగుతూ ఉన్నది. ఎందుకంటే నిన్న 5 గంటలకు వరంగల్ రోడ్ ట్రాఫిక్ క్లియరెన్స్లో ఏ ఒక్క పోలీస్ అధికారి అందుబాటులో లేరు. ఎమ్మెల్సీ గారు నేను ఎన్నిసార్లు ఫోన్లో ప్రయత్నం చేసినా ఏ ఒక్కరు కూడా ఫోన్ ఎత్తలేదు, మాకు రెస్పాన్స్ ఇవ్వలేదు. మేము నిర్వాహకులమే, మేము మా ఫోన్ ఎత్తినటువంటి అధికారులు మీరు డ్యూటీ ఎక్కడ చేసిల్లని చెప్పి అడగదలుచుకున్నాం. ఎన్నిసార్లు ప్రయత్నం చేసినాం, సెట్ల మాట్లాడని చెప్పినాం. స్థానికంగా అప్పట పోలీస్ దగ్గర అక్కడక్కడ సెట్లు ఉంటే సెట్ల మీ ఆఫీసుతో మాట్లాడినా బాబు, మేమే నిర్వాహకులం కదా, మీరు అనవసరంగా బారికేడ్లు అడ్డం పెడుతున్నారు, లక్షలాది మంది ప్రజలు వచ్చేటువంటి రోడ్లకు బారికేడ్లు పెట్టడం ఎక్కడిది, ఇది బుద్ధిలేని వ్యవహారం అని చెప్పి కూడా నిన్న ఎంత చేసినా ఒక్కరు కూడా స్పందించలేదు. నిన్న 5 గంటలకే ఖచ్చితంగా ప్రభుత్వం యొక్క ఒత్తిడి మేరకు 5 గంటలకే పోలీస్ మొత్తం కూడా బ్యాక్ అయిన్లు, రిట్రీట్ అయిన్లు, పోలీస్ ఎక్కడ కూడా డ్యూటీ చేయలేదు. ఎక్కడ కూడా ఏ ప్లేస్లో కూడా నిన్న డ్యూటీ చేయలేదు. ముఖ్యమంత్రిగా మన మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి యొక్క భద్రత పట్ల కూడా నిన్న మొత్తం వదిలేసి